నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల పాలనపై ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రెండేళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటని మీరు భావిస్తున్నారు? ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి సార్? ప్రజలు అన్ని రకాలుగా దగా పడ్డారు అన్న ఆలోచన ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు వీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీల గురించి కానీ, అలానే దానితో పాటు సుమారుగా 143 హామీలు మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సూపర్ 6ని వాళ్ళు ఎలివేట్ చేయడం కూడా జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయకపోగా నేను అమలు చేసినానని చెప్పి అబద్ధం చెప్పారే, ఆ విషయాన్ని ప్రజలందరూ ఈరోజు కూడా మమ్మల్ని మరలా మోసం చేశారు, మేము మరలా దగా పడ్డాం అన్న ఆలోచనతో ఈరోజు ప్రజలందరిలో కూడా ఆవేదన అన్నది ఒకటి కనపడతా ఉంది. ఈ సూపర్ 6లో భాగంగా మొట్టమొదటి హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి కూడా, అంటే సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పారు. ఈ రోజు దాకా ఒక్క నిరుద్యోగికి ₹1 కూడా ఇవ్వాల. ఇది సూపర్ 6లో భాగం కాదా? మీరు ఆలోచించాలి. అదేవిధంగా రెండవది ఆడబిడ్డ అనేది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయూత ఆసరా ద్వారా ప్రతి మహిళ కూడా మహారాణిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే మహిళకి నెలకు 1,500 రూపాయల లెక్కన 1 కోటి మంది మహిళలను గుర్తించి వారందరికీ కూడా 18,000 రూపాయల లెక్కన ఇస్తానని చెప్పి సంవత్సరానికి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇది సూపర్ 6లో భాగం కాదా? మరి ఇవన్నీ సూపర్ 6లోటి మీరన్నీ కూడా ఈరోజు అమలు చేయకుండానే మేము అవన్నీ అమలు చేసేస్తున్నామని చెప్పి ఈరోజు మీరు ఉత్సవాలు, పండుగలు చేసుకునే పరిస్థితి. అలానే సూపర్ 6లో ఇంకొకటి కూడా, ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఏ ఇంటికైనా కూడా మీరు 6 సిలిండర్లు ఇచ్చినటువంటి ఇల్లు ఒక్కటైనా మీరు చూపించగలరా? అలానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి కూడా మీరు దాన్ని అమలు చేస్తున్నారా? ఇవన్నీ చేయకుండా మేము అన్నీ అమలు చేసేసామని చెప్పి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని విజయోత్సవాలు చేసుకుంటా ఉంటే ప్రజలు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. అలానే ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఎక్కడా కూడా వస్తున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటికంటే మించి మెగా డిఎస్సి అనే పేరుతో దగా డిఎస్సిగా దాన్ని మార్చినటువంటి తీరు ఈరోజు నిరుద్యోగుల కడుపు మంట. మీరు ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా అమ్ముకున్నటువంటి ఆడియోలు కూడా ఈరోజు బయట వచ్చిన తర్వాత ఈరోజు ఆ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. మరి వారందరి గొంతుగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడితే నెల్లూరు నగర నియోజకవర్గంలో వేలాది మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తుంటారు.